హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అండర్ ద డోమ్ వెబ్ సిరీస్ పార్ట్ 4 గురించి డిస్కస్ చేద్దాం. నేను ఫస్ట్ 3 పార్ట్స్ గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. పార్ట్ 3 ఎండింగ్లో నారి అండ్ జోలు ఒక యానిమల్ షెడ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎగ్ కనిపిస్తుంది. దాన్ని చూసి వీళ్ళు షాక్ అవుతారు. అప్పుడే యాంజీ అక్కడికి వచ్చి, నిన్న నైట్ నువ్వే కదరా ఎగ్ని ఇక్కడికి తీసుకొచ్చావని జోని అడుగుతుంది. అది విని జో, ఏంటి నేను ఆ ఎగ్ని ఇక్కడికి తీసుకొచ్చానా, నాకు అసలు ఏం గుర్తులేదా అని అంటాడు. తర్వాత వీళ్ళ ముగ్గురు ఆ స్మాల్ డోమ్ దగ్గరికి వెళ్ళి తమ చేతులను ఆ డోమ్ పై పెడతారు. అప్పుడు వీళ్ళ ముగ్గురు చేతులు బ్లూ కలర్లోకి మారిపోతాయి. హవెవర్ ఆ డోమ్ని ఓపెన్ చేయాలంటే వీళ్ళకి ఇంకో హ్యాండ్ అవసరం అవుతుంది. ఆ రోజు జో అండ్ నోరీలు యానిమల్ షెడ్లోనే పడుకుండిపోతారు. వాళ్ళు ఆ స్మాల్ డోమ్ అండ్ ఎగ్ని ప్రొటెక్ట్ చేయాలని అక్కడ పడుకుంటారు. ఆ నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళు నిద్రలేచినప్పుడు నోరి ఆ స్మాల్ డోమ్ లోపల ఎగురుతున్న ఒక క్యాటర్ పిల్లర్ని చూస్తుంది. తర్వాత వీళ్ళు మేబీ ఈ క్యాటర్ పిల్లర్ డోమ్ లోపలే బటర్ఫ్లైగా మారిపోతుందేమో అని అనుకుంటారు. అండ్ ఈ డోమ్కి ఆ బటర్ఫ్లైకి కూడా ఏదో కనెక్షన్ ఉందని కూడా వీళ్ళు భావిస్తారు. నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ ఆ డోమ్ని టచ్ చేస్తారు. అప్పుడే వీళ్ళకి డోమ్ పై 4th హ్యాండ్ ప్రింట్ అనేది కనిపిస్తుంది. ఆ ప్రింట్ని చూసిన తర్వాత మేబీ మనకులాగి ఈ టౌన్లో ఇంకెవరికో సీజర్స్ వచ్చే ఉంటాయి, మేబీ ఆ హ్యాండ్ ప్రింట్ సీజర్స్ వచ్చిన వాళ్ళది అయి ఉంటుందని అనుకుంటారు. నెక్స్ట్ వీళ్ళు ఆ డోమ్ని ఒక గుడ్డతో కవర్ చేసి షెడ్ నుండి బయటకు వెళ్ళిపోతారు. షెడ్లో ఎవరు లేనప్పుడు డోడే డోమ్ దగ్గరికి వచ్చి దాన్ని టచ్ చేస్తుంది. అప్పుడే సడన్గా డోడేకి ఎలక్ట్రిక్ షాక్ అనేది కొడుతుంది. యాక్చువల్గా అది డోడే హ్యాండ్ని రిఫ్యూజ్ చేస్తుంది. అంటే సీజర్స్ వచ్చిన 4 వ్యక్తులు మాత్రమే ఆ డోమ్ని ముట్టుకోగలరని మనకి అర్థమవుతుంది. డోడే స్పృహ తప్పి పడిపోయినప్పుడు నోరి వాళ్ళు ఆమె దగ్గరికి వచ్చి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు డోడే స్పృహలోకి వస్తుంది. కానీ ఆమెకు తను డోమ్ని టచ్ చేసిన విషయమే గుర్తుండదు. అలాగే ఆమె మేబీ నాకు జనరేటర్ వల్ల షాక్ కొట్టినట్టు ఉందని అనుకుంటుంది. యాంజీ అండ్ జో వాళ్ళు డోడే చెప్పిన అబద్ధాన్ని కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డోమ్ గురించి ఎవరికి తెలియకూడదని అనుకుంటారు. నర్సు వచ్చి డోడేని చెక్ చేసిన తర్వాత యాంజీ నర్స్ తోటి కొన్ని రోజులకు ముందు ఎవరైనా సీజర్స్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారా అని అడుగుతుంది. అప్పుడే ఆ నర్సు కొంచెం ఫన్నీగా, ఏ యాంజీ నీకు గుర్తులేదా, జూనియర్ హై స్కూల్లో ఉన్నప్పుడు అతనికి సీజర్స్ వచ్చేవి కదా, నువ్వు అప్పుడే మర్చిపోయావా అని అంటుంది. దాంతో డోమ్తో కనెక్షన్ ఉన్న 4వ వ్యక్తి జూనియర్ అని యాంజీ రియలైజ్ అవుతుంది. కేవలం జూనియర్కి సీజర్స్ వస్తాయనే కాదు, జూనియర్ వాళ్ళ పెయింటింగ్ని యాంజీ చూసింది గుర్తుందా, అందువల్ల యాంజీ జూనియరే ఆ 4వ వ్యక్తి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇంకో పక్క బార్బీ జిమ్ దగ్గరికి వెళ్ళి మ్యాక్స్ గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మ్యాక్స్ టౌన్లోనే ఉంటే వీళ్ళిద్దరికి ఎప్పటికైనా ప్రమాదమని భావించి వీళ్ళిద్దరూ చేతులు కలిపి మ్యాక్స్ని వేసేయాలని అనుకుంటారు. సో ఇప్పుడు జిమ్ మ్యాక్స్ గత వారం రోజుల నుండి ఎక్కడ స్టే చేస్తుందని తెలుసుకోవాలనుకుంటాడు. దాంతో అతను బార్బీతో కలిసి టౌన్ మ్యాప్ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మ్యాక్స్ అక్కడికి వస్తుంది. అలాగే ఆమె జిమ్ తోటి నువ్వు వెళ్ళి నాకు కొంచెం ఆల్కహాల్ తీసుకురా అని ఆర్డర్స్ వేస్తుంది. మ్యాక్స్కి జిమ్ వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలియడంతో వాళ్ళు మ్యాక్స్ని ఎదిరించలేక ఆమె చెప్పిందంతా చేస్తుంటారు. నెక్స్ట్ జూలియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి బార్బీని కలవాలని అనుకుంటుంది. కానీ అప్పుడే ఆమె అనుకోకుండా లిండాని మీట్ అవుతుంది. లిండా తన ఆఫీసులో కూర్చొని ప్రోపెన్ ఇంపోర్ట్ గురించి ఇంకా తెలుసుకోవాలని షెరీఫ్ అండ్ మ్యాక్స్లు కలిసి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అలాగే లిండాకి షెరీఫ్ హ్యాట్లో ఒక కీ దొరుకుతుంది. ఆ కీ టౌన్లో ఉన్న బ్యాంక్ సేఫ్ది. నెక్స్ట్ లిండా మేబీ సీసీటీవీలో ఉన్న అమ్మాయికి ప్రోపెన్ ఇంపోర్ట్ గురించి అన్ని విషయాలు తెలిసి ఉండొచ్చని జూలియాకి చెప్తుంది. మీన్ వైల్ జూనియర్ ఒక దొంగని పట్టుకుని కొడుతుంటాడు. ఆ దొంగ స్టోర్ దగ్గరికి వెళ్ళి ఉప్పు ప్యాకెట్ని దొంగలిస్తాడు. జూనియర్ ఆ దొంగని అసలు నువ్వు ఎందుకని ఉప్పు ప్యాకెట్ని దొంగలించావని గట్టిగా అడిగేసరికి ఆ దొంగ బాగా భయపడిపోయి, నేను ఈ ఉప్పుని సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ట్రేడ్ చేస్తా అని చెప్తాడు. సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర మ్యాక్స్ తనకు ఉన్న కనెక్షన్స్ని ఉపయోగించి ఒక ఫైట్ క్లబ్ని క్రియేట్ చేస్తుంది. మ్యాక్స్ డోమ్లో ఉన్న ప్రజల యాంగ్జైటీని, డిప్రెషన్ని ఆసరాగా చేసుకుని ఈ ఫైట్ క్లబ్లో బిజినెస్ని స్టార్ట్ చేస్తుంది. అలాగే ఆమె బార్బీని కూడా ఆ ఫ్యాక్టరీ లోపలికి తీసుకొచ్చి లోపల ఏం జరుగుతుందని అతనికి చూపిస్తుంది. అండ్ ఇక్కడ నువ్వే ఈ రోజు మెయిన్ క్యారెక్టర్వి, ఈ రోజు నువ్వు ఇక్కడ ఫైట్ చేయాల్సి ఉంటుందని చెప్తుంది. బట్ బార్బీ దానికి ఒప్పుకోడు. కానీ మ్యాక్స్, నువ్వు ఫైట్ చేయకపోతే నేను జూలియా దగ్గరికి వెళ్ళి నువ్వు ఆమె హస్బెండ్ని చంపిన విషయం గురించి చెప్పేస్తాని బార్బీని బెదిరిస్తుంది. ఇక చేసేదేం లేక బార్బీ ఫైట్కి ఒప్పుకుంటాడు. ఇప్పుడు అతను డోమ్ కారణంగా తన ఫ్యామిలీని కోల్పోయిన ఒక వ్యక్తితో ఫైట్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ బార్బీనే గెలుస్తాడని బెట్ వేస్తారు. కానీ మ్యాక్స్ మాత్రం బార్బీ నన్ను నష్టాల పాలు చేయాలని ఖచ్చితంగా ఓడిపోతాడని భావిస్తుంది. ఆమె అనుకున్నట్టుగానే బార్బీ ఓడిపోతాడు. కానీ మ్యాక్స్ బార్బీ పైన కాకుండా వేరే వాడిపై బెట్ వేసి బాగా లాభపడుతుంది. ఫైట్ అయిన తర్వాత బార్బీకి మ్యాక్స్ పై పెద్ద కోపం వస్తుంది. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయడం కంటే జూలియాతో నిజం చెప్పాడు మంచిదని మ్యాక్స్ని తిడతాడు. కానీ మ్యాక్స్ బార్బీని అంత తేలిగ్గా వదిలేయాలని అనుకోదు. ఎందుకంటే మ్యాక్స్కి బార్బీపై ఇంట్రెస్ట్ ఉంటుంది. అందువల్ల ఆమె బార్బీని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోల్పోకూడదని అనుకుంటుంది. మ్యాక్స్ ఫైట్ క్లబ్లో పనిలో ఉన్నప్పుడు జిమ్ ఆమెకు తెలియకుండా సిటీ అవుట్స్కట్స్కి దగ్గరలో ఉన్న మ్యాక్స్ ప్రాపర్టీ గురించి తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. జిమ్ ఒక బోట్ వేసుకుని ఆ మ్యాక్స్ ఇంటికి వెళ్తాడు. ఆ ఇల్లు చాలా పెద్దగా అండ్ చాలా అందంగా కూడా ఉంటుంది. ఆ ఇంటికి అగతా అనే అమ్మాయి కేర్ టేకర్గా ఉంటుంది. ఆమె చాలా కైండ్ పర్సన్. అలాగే ఆమె ఈ ఇల్లు ఒలివర్
అనే వ్యక్తిదని జిమ్కి చెప్తుంది. అండ్ ఆమె జిమ్కి టీని ఆఫర్ చేసి మీరు ఓలివర్ వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పి వెళ్తుంది. జిమ్ ఆమె వెళ్ళగానే ఒంటరిగా ఉండడంతో ఆ హౌస్ మొత్తాన్ని చెక్ చేసేస్తాడు. అప్పుడే అతనికి అగతా అండ్ మ్యాక్స్లో కలిసి దిగిన ఫోటో కనిపిస్తుంది. అప్పుడే సడన్గా అగతా గన్తో జిమ్ దగ్గరికి వచ్చి తను మ్యాక్స్ అమ్మనని జిమ్ దగ్గర రివీల్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అగతా చెస్టర్స్ మిల్లోనే ఉండేది, కానీ ఆమె 16 ఏళ్ళు ఉన్నప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పుడు చెస్టర్స్ మిల్ ప్రజలు తనని కనీసం మనిషిలాగా కూడా చూడకపోవడంతో ఆమె అవుట్స్కట్స్కి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. కానీ జరిగిందంతా అగతాకి బాగానే కలిసి వస్తుంది. బికాజ్ ఇప్పుడు మ్యాక్స్ తన లైఫ్లో సక్సెస్ఫుల్గా ఎదిగింది. బట్ స్టిల్ అగతా చెస్టర్స్ మిల్ ప్రజలను ద్వేషిస్తూనే ఉంది. బికాజ్ ఆ టౌన్లో ఉన్న వాళ్ళంతా కలిసి ఒక చిన్న పిల్లనని కూడా చూడకుండా తనని వెలివేశారని అగతా ఆ టౌన్ ప్రజలపై పగన పెంచుకుంటుంది. జిమ్ము అగతా గన్ని ఏ విధంగా పట్టుకుందో గమనించి ఆమె ఇప్పటి వరకు ఎవరిని చంపలేదని కనిపెడతాడు. దాంతో అతను చాలా కాన్ఫిడెంట్గా అగతా దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఉన్న గన్ని లాగేసుకుంటాడు. అలాగే అతను అగతా రైఫిల్తోనే ఆమెను బెదిరించి ఆమె చేతులను కట్టేసి తన బోట్లో ఎక్కిస్తాడు. తర్వాత అతను అగతాని చెస్టర్స్ మిల్కి తీసుకెళ్తాడు. వీళ్ళు బోట్లో వెళ్తున్నప్పుడు అగతా యాక్సిడెంటల్గా వాటర్లో పడిపోతుంది. అప్పుడు జిమ్ ఆమెకి హెల్ప్ చేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే అతనికి ఇంకో ఆలోచన వస్తుంది. దాంతో అతను అగతాకి హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతాడు. వెంటనే అగతా నీటిలో మునిగి చనిపోతుంది. మీన్ వైల్ లిండా అండ్ జూలియా బ్యాంక్కి వస్తారు. అక్కడ చాలా డబ్బు ఉంటుంది. ఇప్పుడు ప్రజలెవరికి కూడా ఆ డబ్బుపై ఆసక్తి అనేదే ఉండదు. నెక్స్ట్ వీళ్ళకి షరీఫ్ సేఫ్లోనే ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్లో షరీఫ్ తన కొడుకు ఓడి వల్ల చనిపోయాడు. సో అప్పటి నుండి నేను చెస్టర్స్ మిల్లో ఇంకెవరో కూడా డ్రగ్స్కి బానిసై చనిపోకూడదని ప్రామిస్ చేసుకున్నా అని రాస్తాడు. దానికోసమే జిమ్ అండ్ మార్షన్తో కలిసి షరీఫ్ ఆ స్టేట్లోనే బిగ్గెస్ట్ ఇల్లీగల్ డ్రగ్ డీలర్తో డీల్ చేసుకుంటాడు. ఆ డీలర్ ఇంకెవరో కాదు, మ్యాక్సే. ఇన్ఫాక్ట్ షరీఫ్ వాళ్ళు మ్యాక్స్కి ప్రోపెన్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్రోపెన్ ఉపయోగించి మ్యాక్స్ పిల్ని తయారు చేసినా కూడా ఆ పిల్స్లో ఒక్కదాన్ని కూడా చెస్టర్స్ మిల్స్లో ఉన్న టీనేజర్స్కి అమ్మనని షరీఫ్ వాళ్ళకి ప్రామిస్ చేస్తుంది. ఈ విషయం గురించి లిండా వాళ్ళు తెలుసుకుంటారు. షరీఫ్ చేసింది ఇల్లీగల్ అయినా అతను టౌన్ కోసం ఇదంతా చేశాడని లిండా భావిస్తుంది. నెక్స్ట్ జూలియా తన హస్బెండ్ సేఫ్ని ఓపెన్ చేస్తుంది. అందులో జూలియా హస్బెండ్కి చెందిన ఇన్సూరెన్స్ పేపర్స్ ఉంటాయి. అతను టౌన్ నుండి మాయమైపోవడానికి ముందే అతను ఇన్సూరెన్స్ని తీసుకుంటాడు. ఒకవేళ తను చనిపోతే వచ్చిన డబ్బుతో జూలియా తన అప్పులన్నింటినీ తీర్చేస్తుందని అతను అలా చేస్తాడు. తర్వాత జూలియా నేను బార్బీని కలవడానికి వెళ్ళాలని లిండాకి చెప్పి ఇంటికి వెళ్తుంది. ఇంకో పక్క యాంజీ తన బ్రదర్ని అండ్ నోరీని జూనియర్ ఇంటికి తీసుకొచ్చి అతని మామ్ వేసిన పెయింటింగ్స్ని వాళ్ళకి చూపిస్తుంది. నాకు తెలిసి జూనియర్ వాళ్ళ మామ్ కోఇన్సిడెంటల్గా ఏమీ పింక్ స్టార్స్ని డ్రా చేయలేదు. ఆమెకు దీని గురించి ఖచ్చితంగా ఏదో విషయం తెలిసే ఉంటుందని నోరీ వాళ్ళకి చెప్తుంది. వీళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు జూనియర్ అక్కడికి వచ్చి యాంజీ తనని మోసం చేసి నా ప్రైవేట్ ప్లేస్లోకి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొస్తుందని కోపడతాడు. జోకి తన సిస్టర్ని జూనియర్ కిడ్నాప్ చేశాడని తెలుసు. అందుకే అతను జూనియర్ని చూడగానే అతన్ని కొట్టడానికి వెళ్తాడు. కానీ యాంజీ వీళ్ళిద్దరిని ఆపుతుంది. బికాజ్ ఆ డోము ఈ నలుగురు దగ్గర నుండి ఏం కోరుకుంటుందో యాంజీ తెలుసుకోవాలని అనుకుంటుంది. ఫైనల్గా యాంజీ జూనియర్ని కన్విన్స్ చేసి షెడ్ దగ్గరికి రమ్మని అడుగుతుంది. యాక్చువల్గా ఆమె ఆ 4వ హ్యాండ్ జూనియర్దో కాదో టెస్ట్ చేయాలని అనుకుంటుంది. ఆ రోజు నైట్ లిండా జిమ్ ఇంటికి వెళ్ళి ప్రోపెన్ బిజినెస్లో జిమ్కి ఉన్న ఇన్వాల్వ్మెంట్ గురించి అడుగుతుంది. అది విని జిమ్ ఈరోజు నేను బాగా అలసిపోయాను, కావాలంటే నేను రేపు మార్నింగ్ నీ దగ్గర ఏమీ దాచకుండా చెప్పేస్తా అని లిండాకి ప్రామిస్ చేస్తాడు. బార్బీ ఇంటికి తిరిగి వస్తాడు. జూలియా అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జూలియా నాకు మొత్తం తెలుసు, నువ్వే కదా నా హస్బెండ్ని చంపిందని బార్బీని అడుగుతుంది. జూలియా హస్బెండ్ హ్యాండ్ గన్ అండ్ అతని ఇన్సూరెన్స్ పేపర్స్ని బార్బీ చూసి జూలియా హస్బెండ్ కావాలని నా చేతిలో చనిపోయాడు, అతను తన అప్పుల్ని తీర్చుకోవడానికే నన్ను వాడుకున్నాడని అర్థం చేసుకుంటాడు. జూలియా హస్బెండ్ని బార్బీ చంపేశాడు అని తెలిసిన జూలియా అతనిపై కోప్పడదు. ఎందుకంటే బార్బీ తనను తాను కాపాడుకోవడానికే తన హస్బెండ్ని చంపాల్సి వచ్చిందని జూలియా అర్థం చేసుకుంటుంది. యాక్చువల్గా జూలియా బార్బీలోని మంచితనాన్ని చూస్తుంది. అతను తనకు తెలియని వాళ్ళ కోసం కూడా తన లైఫ్ని డేంజర్లో పెట్టి మరీ చాలామందిని సేవ్ చేశాడు. బార్బీ అంత చెడ్డోడేమీ కాదని జూలియా అనుకుంటుంది. అనుకోవడం ఏంటి, అదే నిజం. బట్ స్టిల్ ఆమె బార్బీ నువ్వు కొన్ని రోజులు నాకు దూరంగా ఉండని బార్బీని అడుగుతుంది. జూలియా తనని అర్థం చేసుకున్నందుకు బార్బీ కొంచెం రిలాక్స్ అవుతాడు. అలాగే జూలియాకి నిజం తెలిసిపోవడంతో కొంచెం రిలీఫ్గా కూడా ఫీల్ అవుతాడు. మీన్ వైల్ యాంజీ అండ్ గ్రూప్ షెడ్ దగ్గరికి వచ్చి డోమ్ని చూస్తారు. డోమ్ లోపల ఉన్న క్యాటర్ పిల్లర్ కోకూన్ లాగా మారుతుంది. నెక్స్ట్ వీళ్ళు నలుగురు కలిసి ఒకేసారి డోమ్ని టచ్ చేస్తారు. వెంటనే ఎగ్ పింక్ కలర్లోకి మారిపోతుంది. అలాగే ఆ ప్లేస్లో చిన్న చిన్న నక్షత్రాలు లాంటివి ఏర్పడి షెడ్ మొత్తం వ్యాపిస్తాయి. ఇక్కడే డోమ్ ఈ నలుగురిని దేనికోసమో చూస్ చేసుకుందని వీళ్ళు అనుకుంటారు. ఈ నలుగురు ఆ నైట్కి అక్కడే స్టే చేస్తారు. వీళ్ళు నెక్స్ట్ మార్నింగ్ నిద్రలేచేసరికి సీలింగ్ పై వీళ్ళకి ఒక డ్రాయింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఆ డ్రాయింగ్ నైట్ వచ్చిన స్టార్స్ వల్ల ఏర్పడుతుంది. ఆ డ్రాయింగ్లో అన్ని డాట్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. కానీ 4 డాట్స్ మాత్రం డ్రాయింగ్తో సంబంధం లేకుండా విడిగా ఉంటాయి. అంటే ఆ 4 డాట్స్ డోమ్ చేత ఎన్నుకోబడిన మనమే అని వీళ్ళు భావిస్తారు. బట్ స్టిల్ వీళ్ళకి ఆ డోమ్ ఎందుకు వచ్చింది అనే విషయం గురించి తెలియదు. అప్పుడే జో మనం ఈ విషయం గురించి జూలియా దగ్గర సజెషన్ తీసుకుందాం
తీసుకుందామని అంటాడు. బికాస్ జూలియాకి ఈ ఎగ్ గురించి అంత తెలుసు అని చెప్తాడు. మిగిలిన వాళ్ళు కూడా దానికి ఒప్పుకుని జూలియాని తీసుకురమ్మని జోని పంపిస్తారు. నెక్స్ట్ యాంజీ అండ్ జూనియర్లు ఒంటరిగా ఉన్నప్పుడు జూనియర్ యాంజీకి దగ్గర అవడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు కలిసి పనిచేస్తూ ఉండడంతో యాంజీ తనను క్షమించేసిందని జూనియర్ అనుకుంటాడు. అప్పుడే యాంజీ, నేను నిన్ను క్షమించడానికి నువ్వేమైనా చిన్న తప్పు చేసావా? నన్ను కిడ్నాప్ చేసావు, నేను నిన్ను ఎప్పటికీ క్షమించనని చెప్తుంది. అప్పుడే వీళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది. దాంతో జూనియర్ నేను ఈ గ్రూప్లో ఉండనని చెప్పి చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత సడన్గా డోమ్ లోపల పెద్ద తుఫాన్ అనేది వస్తుంది. అది టౌన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేస్తుంది. ఇంకో పక్క పోలీస్ స్టేషన్ దగ్గర లిండా జిమ్ని మీట్ అయ్యి ప్రోపెన్ గురించి అడుగుతుంది. దాంతో జిమ్ ప్రోపెన్ స్మగ్లింగ్లో తనకు ఉన్న ఇన్వాల్వ్మెంట్ గురించి లిండాకి చెప్పేస్తాడు. అప్పుడే లిండా, ఇప్పుడు నేను నిన్ను అరెస్ట్ చేయడమే కరెక్ట్, కానీ దానికి ఇది మంచి టైం కాదని జిమ్తో అంటుంది. లిండా జిమ్ వాళ్ళు ఇదంతా టౌన్ కోసమే చేశారని అర్థం చేసుకుంటుంది. దాంతో ఆమె ఈ క్రైసిస్ అయ్యేంత వరకు దీని గురించి పట్టించుకోవాలని అనుకోదు. జూలియా ఇంటి దగ్గర ఎవరో కానీ జూలియా ఇంటి డోర్ని నాక్ చేస్తారు. దాంతో జూలియా వచ్చింది ఎవరా అని చూడడానికి డోర్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడే మ్యాక్స్ జూలియాని షూట్ చేసి పారిపోతుంది. బార్బీ తన మాట వినకపోవడంతో మ్యాక్స్ అతన్ని ఎలాగైనా సరే పనిష్ చేయాలని జూలియాని షూట్ చేస్తుంది. గన్ సౌండ్ విని బార్బీ కిందకు వచ్చి జూలియా పరిస్థితిని చూసి ఆమెకి హెల్ప్ చేస్తాడు. బార్బీ జూలీని ఎలాగైనా సరే బ్రతికించుకోవాలని అనుకుంటాడు. అప్పుడే జో కూడా అక్కడికి వస్తాడు. తర్వాత బార్బీ అండ్ జో వాళ్ళు జూలియాని కారులో ఎక్కించుకుని హాస్పిటల్కి బయలుదేరతారు. బయట తుఫాన్ రావడంతో చెట్లన్నీ విరిగిపడిపోతుంటాయి. కానీ బార్బీ వాళ్ళు ఏదో విధంగా అన్నిటిని దాటుకొని రైట్ టైంకి హాస్పిటల్కి చేరుకుంటారు. నర్సు జూలియా ఆపరేషన్ థియేటర్ రెడీ చేయడానికి వెళ్తుంది. అప్పుడు బార్బీనే జూలియాని చూసుకుంటాడు. తుఫాను వల్ల రేడియో సిగ్నల్స్ మళ్ళీ రిటర్న్ అవుతాయి. అప్పుడే డోడే మళ్ళీ తన మిషన్ దగ్గరికి వెళ్ళి డోమ్ బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటుంది. అప్పుడే ఆమెకి కొంతమంది సోల్జర్స్ మాటలు వినిపిస్తాయి. ఇన్ఫాక్ట్ ఆ సోల్జర్స్ అందరూ బార్బీ కోసం వెతుకుతూ ఉంటారు. ప్రస్తుతం మనకి డోమ్ లోపల ఉన్న బార్బీ గాడు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే కావాలని వాళ్ళు మాట్లాడుకుంటారు. అది విని బార్బీ ఏం నార్మల్ పర్సన్ కాదని డోడే అర్థం చేసుకుంటుంది. జూనియర్ తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు యాంజీ అతని దగ్గరికి వచ్చి షెడ్కి రమ్మని బ్రతిమలాడుతుంది. ఇన్ఫాక్ట్ ఆ తుఫాన్ జూనియర్ షెడ్ నుండి వెళ్ళిపోయాకే స్టార్ట్ అయ్యింది. సో మేబీ జూనియర్ తిరిగి షెడ్ దగ్గరికి వస్తే తుఫాన్ తగ్గిపోతుందని భావించి యాంజీ అతన్ని షెడ్ దగ్గరికి రమ్మంటుంది. నెక్స్ట్ యాంజీ వాళ్ళు షెడ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే యాంజీ ప్రిడిక్ట్ చేసినట్టుగానే తుఫాన్ ఆగిపోతుంది. అట్ ద సేమ్ టైం జూలియా హార్ట్ బీట్ ఆగిపోతుంది. అయినా కూడా బార్బీ చాలా కష్టపడి జూలియా లైఫ్ని సేవ్ చేస్తాడు. దీని తర్వాత జో డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేసి ఆ డోమ్కి కావాల్సిన మెయిన్ హెడ్ బార్బీ అని కంక్లూజన్కి వస్తాడు. దాంతో అతను షెడ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి దీని గురించి చెప్తాడు. దెన్ మ్యాక్స్ తిరిగి తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకు తన మామ్ డెడ్ బాడీ చెరువులో కనిపిస్తుంది. తన అమ్మ చనిపోవడంతో మ్యాక్స్ గట్టిగా ఏడుస్తుంది. కానీ ఆమె ఏడుపుని తన కోపం ఆపేస్తుంది. తన మామ్ని ఖచ్చితంగా జిమ్ గాడి చంపుంటాడని అనుకుని మ్యాక్స్ అతన్ని చంపడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది. బార్బీ హాస్పిటల్ బయట జిమ్ని కలుస్తాడు. అప్పుడు జిమ్ చాలా నర్వస్గా ఉంటాడు. ఒకవేళ మ్యాక్స్కి తన అమ్మని నేనే చంపేసానని తెలిస్తే ఆమె నన్ను ఏం చేస్తుందో అని జిమ్ చాలా భయపడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి మ్యాక్స్ని చంపడానికి డిసైడ్ అవుతారు. వీళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళగానే బార్బీ జనరేటర్ దగ్గరికి వెళ్ళి బ్యాకప్ ప్లాన్ కింద జనరేటర్కి ఏదో చేస్తాడు. తర్వాత వీళ్ళు ఫ్యాక్టరీ లోపలికి వెళ్తారు. కానీ లోపల ఎవరూ ఉండరు. అప్పుడే సడన్ గా మ్యాక్స్ అండ్ ఆమె మనిషి జిమ్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి గన్ని గురి పెడతారు. అలాగే వాళ్ళని బంధిస్తారు. మ్యాక్స్ తన అమ్మ చనిపోవడంతో చాలా కోపంగా ఉంటుంది. అందువల్ల ఆమె జిమ్ అండ్ బార్బీల్ని చంపేయాలని డిసైడ్ అవుతుంది. కానీ అప్పుడే సడన్ గా జనరేటర్ ఆగిపోతుంది. తర్వాత జిమ్ అండ్ బార్బీలు మ్యాక్స్ వాళ్ళ దగ్గర ఉన్న గన్లని తీసేసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళు మ్యాక్స్ వాళ్ళని బయటికి తీసుకొస్తారు. అప్పుడు బార్బీ జిమ్ తోటి నువ్వు వీళ్ళని ఏం చేయాలనుకుంటే అది చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతాడు. బార్బీ అక్కడ నుండి వెళ్ళిపోతున్నప్పుడు జిమ్ మ్యాక్స్ అండ్ ఆమెతో పాటు ఉన్న వ్యక్తిని షూట్ చేసి చంపేస్తాడు. అది చూసి బార్బీ షాక్ అయిపోతాడు. అలాగే అతను నువ్వెందుకని ఇలా చేసావని అడుగుతాడు. అండ్ దాంతో పాటు జిమ్ పైకి గన్నే గురి పెడతాడు. అప్పుడే లిండా అక్కడికి వస్తుంది. ఇప్పుడు అక్కడ బార్బీనే వాళ్ళందరినీ చంపినట్టు సీన్ క్రియేట్ అవుతుంది. బార్బీ జిమ్ను కూడా చంపేస్తాడేమోనని లిండా బార్బీని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ బార్బీ లిండాని కొట్టి అక్కడ నుండి పారిపోతాడు. ఆఫ్టర్ దట్ జిమ్ రేడియో స్టేషన్ దగ్గరికి వెళ్ళి బార్బీ ఒక క్రిమినల్, అతను జూలియా హస్బెండ్ని, మ్యాక్స్ని, ఆమె అసిస్టెంట్ని అండ్ ఆగతాన్ని కూడా చంపి తప్పించుకున్నాడని టౌన్లో ఉన్న ప్రజలందరికీ అనౌన్స్ చేస్తాడు. అలాగే అతను జూలియాని కూడా చంపడానికి ట్రై చేశాడని అందరికీ చెప్తాడు. ఇప్పుడు చస్టర్స్ మిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా బార్బీని చూస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయమని చెప్తాడు. యాంజీ అండ్ గ్రూప్ డోమ్ బార్డర్ దగ్గరికి వెళ్ళి డోమ్ని ముట్టుకుంటారు. అప్పుడు అందరికీ ఒకే విజన్ కనిపిస్తుంది. జిమ్ డోమ్ బయట నిలబడి ఉంటాడు. అతను ఈ నలుగురిని చూస్తున్నప్పుడు అతని బాడీ నుండి బ్లడ్ వస్తుంది. జిమ్కి బ్లడ్ వస్తున్న ప్లేస్లో కత్తిపోట్లు పొడిచి ఉంటాయి. తర్వాత వీళ్ళు తమ హ్యాండ్స్ని చూసుకున్నప్పుడు నలుగురు చేతుల్లో కూడా 4 కత్తులు ఉంటాయి. ఇంతకీ ఈ నలుగురికి
ఆ జిమ్ గాడు ఎందుకు కనిపించాడు, అయినా వీళ్ళ చేతుల్లోకి కత్తులు ఎలా వచ్చాయి, కొంపదీసి డోమ్ జిమ్ని చంపేమని వీళ్ళకి ఏమైనా మెసేజ్ని ఇస్తుందా, బార్బీ తను నిరపరాధనని నిరూపించుకోగలిగాడా లేదా అనే విషయాలు మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కోసం ఒక కామెంట్ని చేయండి. కామెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ వీడియో కావాలో వద్దని నాకు తెలిసేది. దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్. మీ కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.